మీకు చిక్కుడుకాయ మసాలా గ్రేవీ కర్రీ అనేది చెప్తాను. ఇదైతే చాలా రుచిగా ఉంటుంది. చేసుకోవడం చాలా ఈజీ అనమాట. మనం టమాటాతో కాకుండా ఇలా మసాలా వేసుకొని చేసుకుంటే మళ్ళీ మళ్ళీ ఇలాగే చేసుకుంటారు, అంత బాగుంటుంది. దీనికి మసాలాలకి ఏటేటి కావాలో మీకు చెప్తాను. పాన్ వేడెక్కిన తర్వాత పలుకులు అనేవి వేయించుకోవాలి. మీకు కావాలంటే ఆయిల్ వేసి వేయించవచ్చు. నేను ఆయిల్ వేయకుండా వేయిస్తున్నాను. లవంగాలు, దాల్చిన చెక్క, ధనియాలు, జీలకర్ర వేసి ఇవి కూడా దోరగా వేగనివ్వాలి. వేగిన దాంట్లోని వేసేమా వేయలేదా అన్నట్టు మెంతులు కూడా వేసి అవి కూడా వేగిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో తీసి పక్కకు పెట్టుకుందాము. అవి బాగా చల్లారాలి. పోపుకి కుక్కర్లో చేసుకుందాము. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఆయిల్ అనేది బాగా వేడెక్కిన తర్వాత పోపులో పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, పసుపు, కొంచెం కారం, రుచికి తగ్గ సాల్ట్ వేసి బాగా కలుపుకోవాలి. కలిపిన దాంట్లోని చిక్కుడుకాయ ముక్కలు, నా దగ్గర ఒక బంగాళదుంప కూడా ఉంటే వేసాను. ఇవన్నీ వేసి 2 నిమిషాలు వేగితే చాలు, ఎక్కువ వేగక్కర్లేదు. ఇందులోనే 2-3 టమాటాలు కూడా వేసి మగ్గనివ్వాలి. ఈ చల్లారిన దాంట్లోని కొంచెం అల్లం, వెల్లుల్లి, రుచికి తగ్గ సాల్టు, కొంచెం చింతపండు వేసాను. మీకు కావాలంటే అందులోని కొబ్బరి కూడా వేసి పేస్ట్ అనేది చేసి పక్కన రెడీగా ఉంచుకోవాలన్నమాట. ఇవి వేగిన తర్వాత ఈ వేగిన దాంట్లోని ఆ పేస్ట్ కూడా వేసి ఒక 2 నిమిషాలు వేగితే సరిపోతుంది. ఎందుకంటే మనం అన్నీ వేయించుకున్నవే కదా. ఇవి కూడా బాగా వేగిన తర్వాత కొంచెం వాటర్ అనేది వేసుకోవాలి. నేను ఒక చిన్న గ్లాస్ వాటర్ అనేది వేసాను. వేసి ఇప్పుడే చూసుకోండి, ఉప్పు, కారం మీకు ఏది సరిపోతే అవన్నీ వేసుకోండి. ఇంకా మీరు మసాలా ఘాటుగా తినాలనుకుంటే కొంచెం గరం మసాలా అనేది కూడా వేసుకోవచ్చు. ఇందులోనే లైట్గా కస్తూరి మేతి నలిపి వేసాను అనమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కస్తూరి మేతి వేయడం వల్ల. దీన్ని 2 విజిల్లకి పెట్టుకుందాము. విజిల్ అయిన తర్వాత మీకు చూపిస్తాను చూడండి. కూర అనేది చాలా బాగా ఉడికింది. ఇందులోని కొత్తిమీర వేసుకొని కూర అనేది మనం సర్వ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది.